ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖపట్నంలో కాలుష్యం రోజురోజుకి పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వన్ టౌన్, పోర్టు, పరిసర ప్రాంతాల్లో ఎర్రటి, నల్లటి దుమ్ము ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్న ప్రజలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నారు. అయితే కాలుష్య నియంత్రణలో సంబంధిత శాఖలు విఫలమవుతున్నాయా? కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారా? ఈ అంశాలపై మా ప్రతినిధి ప్రత్యేక కథనం. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి, సముద్రపు అందాలతో దేశంలోని అత్యంత అందమైన నగరంగా పేరొందిన విశాఖ ఇప్పుడు కాలుష్య సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతోందని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా వన్ టౌన్, పోర్టు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎర్రటి, నల్లటి దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కారణంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్థానికులు అంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. కాలుష్య నియంత్రణ బాధ్యతలను నిర్వర్తించాల్సిన సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో ఎంత మేర పనిచేస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలు, పోర్టు కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ జరుగుతుందా? కాలుష్య నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. చూడండి, విశాఖపట్నం ప్రజలు గమనించండి. చూడండి, ఈ బాక్సైడ్ వీళ్ళు ఎలాగ వేస్తున్నారు చూడండి. చూడండి, ఇది బాక్సైడ్. చూడండి ఎలాగా విచ్చలు విలుగా డిశ్చార్జ్ చేస్తున్నారు చూడండి. అక్కడ అది ఎంత పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారంటే, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా విశాఖపట్నం స్మార్ట్ సిటీ అని, దైద్యం సిటీ లాగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్స్ కి క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటిది మీరు పట్టించుకుంటారా లేదా? ప్రజల పట్ల మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా? మీరు ఈ రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే గానీ, ఒక ఎంపీ గానీ ఎవరు పట్టించుకోవడం. దీనివల్ల చూడండి, డస్ట్ చూడండి. మీరు మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి మీరు చూడండి. నేను ఎమోషనల్ అయిపోతున్నాను, ఇంకా తిట్లు వచ్చేస్తాయి నా నోటి నుంచి. ఈ కళ్ళు దొబ్బుతున్నాయి మీకు. ఇదంతా చూడండి ఎలాగొంది. ఇదంతా ఈ రోజు వీడియో ఇది 2వ తారీఖు 7వ నెల 2026. రండి చూడండి అంతా. ఇదంతా చూడండి, ఇదంతా ఏటివే చేస్తున్నారు మీరు. సిటీకి ప్రజలకి చంపేస్తున్నారు మీరు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకి మీరు మంచి బుద్ధి చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో 5 సంవత్సరాలు కూర్చున్నాం కేవలం చేయలేరని. నెక్స్ట్ మీకు చూపెడతాం పబ్లిక్ ఏటో మీకు. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే చూడండి, ఇదంతా ఏంటి డస్ట్ చూడండి. బాక్సైడ్ ఎలా చేస్తున్నారు అక్కడ. ఆ డస్ట్ చూడండి, మీరు పట్టించుకోవట్లేదు అసలు. మీరు ఇంట్లో చూడండి ఇంట్లో బాక్సైడ్ ఎవరినో చంపేస్తారు మీరు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టి. ఏంటిదంతా వాటర్ లో ఏంటిదంతా చూడండి, వాటర్ లోనే ఏంటిదంతా తాగే వాటర్. ఇదంతా చూడండి ఎలాగుందో. ఆ మీడియా పట్టించుకోవట్లేదు దీనివల్ల. ఎవరైతే సిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్స్ ఉన్నారో ఎవ్వరు దీనివల్ల పట్టించుకోవట్లేదు. స్పెషల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్స్ అడుగుతున్నాను, మీరు పట్టించుకుంటారా లేదా? మీరు పట్టించుకోకపోతే ప్రజలు తిరగబడతారు దీని మీద. మీరు అనుకుంటారు మేము పవర్ లో ఉన్నాం, ఎవరేం చేయలేరని. ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారా? ఎంతో మంది పోయారు. మీ పరిపాలన ఒక 5 years వరకే. దయచేసి నేను చెప్తున్నాను, సిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం చంద్రబాబు గారు చూడండి, ఇది మేము కావాలని మీకు చెప్పట్లేదు. మీ కళ్ళతో చూడండి ఇది ఏం చేస్తున్నారు ఇక్కడ సిటీకి. చూడండి ఇది సిటీకి ఏం చేస్తున్నారు వీళ్ళు. ప్రజలను చంపేస్తున్నారు. పాయిజన్ వేసి, స్లో పాయిజన్. ఇది ఎవడో ఎక్కడో టెర్రరిస్ట్ ఇది చేశారు అది చేశారని చెప్తుంటారు కదా. మీరు స్వయంగా చంపేస్తున్నారు ప్రజల్ని. పాయిజన్ ఇది వెరీ డేంజర్ కార్గో ఇది. ఎందుకంటే మేము మర్చెంట్ నేవీలో పనిచేస్తాం, మాకు తెలుసు ఈ కార్గో ఎంత డేంజరో. చూడండి ఇదంతాని ఇదంతాని మొక్కలు ఏం చేస్తున్నారు అయ్యా. చూడండి, స్మార్ట్ సిటీ అంటారు, ఏదో రప్పిస్తానంటారు, ప్రజలకి అభివృద్ధి చేస్తానంటారు. ఇదే చేసింది, ప్రజల్ని చంపేస్తున్నారు. చూడండి, దీని గురించి పట్టించుకుంటే బాగుంటుంది, లేకపోతే ప్రజలు తిరగబడతారు మీ మీద. చూడండి అదంతా చూడండి ఎలాగుందో. చూస్తున్నారు కదా మీరు. కొంతమంది చెప్తారు పార్టీ అగెనిస్ట్ మాట్లాడుతున్నాడు అని. ఇది పార్టీ అగెనిస్ట్ కాదు. మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. కానీ ఇది చేస్తున్న ఈ కార్పొరేట్ కంపెనీలు వెధవ పనులకి మేము ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి మీరు పట్టించుకోండి. దీని గురించి విశాఖ అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, కానీ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు దెబ్బతినకూడదని స్థానికులు అంటున్నారు. పెరుగుతున్న కాలుష్యంపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి శాశ్వత చర్యలు తీసుకుంటారా, లేక
ప్రజల ఆందోళనలు ఇలాగే కొనసాగుతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది.